డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కవిత అరెస్టుకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మంచిర్యాల జిల్లాలో నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఉన్నాడు. ఒకసారి మాట్లాడించి సార్ ఏంటి సార్ నిరసన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది, ఎట్లుండబోతుంది ఈ నిరసన, ఎన్ని రోజులు ఉండబోతుంది, ఈ విధంగా పార్టీ మీకు ఇచ్చిన సాంకేతాలు? ఒకటి, స్వతంత్ర భారతదేశంలో ఎందరో మహానుభావులు త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిన సందర్భంలో ఒక బ్రహ్మాండమైన మంచి రాజ్యాంగం అంబేద్కర్ రాసిన సందర్భంలో ప్రజాస్వామ్యం, ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం అంటే భారతదేశం. ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం లేదు, బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టి ఈరోజు అక్రమ అరెస్టులు, కవిత గారి అరెస్టు, ఒక కవిత గారు కాదు, దేశంలో ఎంతమంది అయితే ప్రతిపక్ష నాయకులను అందరూ మీరు అరెస్ట్ చేస్తున్నారు. మరి ఒక్క బీజేపీ నాయకులు అరెస్ట్ అయ్యండి, ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే వారందరూ సత్యపూసల, సత్యారచంద్ర మరొక సత్యారచంద్ర, ఇది న్యాయమా చెప్పండి? ఇది ధర్మమా? నేను అడుగుతున్నా ఇలా మేధావుల్ని, విద్యార్థుల్ని, మహిళల్ని, యువతని, ఉద్యోగస్తులందరిని అడుగుతున్నాను. అంటే వారి ఈ అరెస్టును వారు కాదండి, బీజేపీ నాయకులు కూడా కవిత గారిని అరెస్ట్ చేస్తాం, కవిత గారిని అరెస్ట్ చేస్తాం వాళ్ళు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళిద్దరు అన్నారు అనలేదు చెప్పండి. వీళ్ళ ఇద్దరు ఎవరొకటే అంటారు. బీజేపీ కాంగ్రెస్ తెలంగాణలో ఒకటి అవునా కాదు చెప్పండి, ఇలా చెప్పండి, అవునా కాదు? అన్నారు అనలేదు, అన్న ప్రకారం చేశారు అంతే. వాళ్ళ మెప్పు కోసమా వీళ్ళ మెప్పు కోసమా చేశారు. మేము న్యాయ పోరాటం 1.5 సంవత్సరాల క్రితం కవిత గారు కేవలం అప్రూవల్ కింద తీసుకున్నారు, జస్ట్ విట్నెస్ కింద. సుప్రీంకోర్టులో కేసు ఉంది, 19లో విచారణ ఉంది, అరెస్ట్ చేశారు. నేను ఈవెన్ ఫ్లైట్ టికెట్ కూడా తెచ్చుకున్నారు. అంటే ఏముండని లేకుండా అరెస్ట్ చేయాలి. అది బీజేపీ నిర్ణయం కదా, అధిష్టాన నిర్ణయం కదా, మోడీ గారి నిర్ణయం కదా, అమిత్ షా గారి నిర్ణయం కదా చెప్పండి. ఇదా ప్రజాస్వామ్యం భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా చెప్పండి? ఏ రకం చేస్తున్నారు? కానీ ఒకటి మాట చెప్పడం జరుగుతుంది, రేపు ఎందరో వస్తారు, ఎందరో యువత బయటికి వస్తారు, ఎందరో మేధావులు వస్తారు. మేధావులు కానీ, యువత కానీ, మహిళలు కానీ ఈ భారతదేశంలో ప్రయాసం లేదు, ప్రయాసం మట్టగలిచిపోతుంది అనేది ఆలోచిస్తే ఏ ప్రభుత్వాలు ఈ దేశంలో నిలువే రాసిపెట్టుకోండి. అదే రేపు భవిష్యత్తులో రానుంది. ఇవాళ రేపు మరొక నాడ భారతదేశంలో మళ్ళీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన పునరావృతం అవుతుంది. నిజమైన పాలన ఉంటుంది, న్యాయమైన పాలన ఉంటుంది, నీతివంతమైన పాలన ఉంటుంది, ప్రజాస్వామ్యానికి విలువగట్టే ప్రభుత్వాలు ఉండాలనే పాలన రేపు రాబోతుంది. ఈరోజు బీఆర్ఎస్ మనం ఓడినంత మాత్రాన కేసీఆర్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకుంటే కేసీఆర్ భయపడరు, ఎవరు భయపడరు. కేసీఆర్ భయపడితే తెలంగాణ వచ్చేది కాదు. ఒకడు బయలుదేరారు, ఢిల్లీ మెడల్ని గడగడలాడించి, ఢిల్లీ మెడల్ని వంచి గడగడలాడించి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్. ఎవరు భయపడరు. అరెస్ట్ అవుతారు కావచ్చు, జైల్లో పెడతారు కావచ్చు, భయపడేది లేదు. ఇవాళ అందుకే నేను ఇలా వేరే అన్న కాదు, నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజల్ని వేడుకుంటున్నా, ప్రాధాయపడుతున్నా, చేతులు జోడించి అడుగుతున్నా, ఇక్కడ ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉందా? ప్రజాస్వామ్యం లేనప్పుడు రానున్న రోజుల్లో దానికి మీరు ప్రజలు తీర్పియాలని నేను కోరుతున్నాను. లిక్కర్ స్కామ్లో నిన్న కవితను అరెస్ట్ చేశారు. ఈరోజు పూర్తిగా వైద్య పరీక్షల అనంతరం జైలుకు కూడా పంపించే అవకాశం ఉందంటున్నారు. ఏంటి దీని మీద పార్టీ ఈరోజు నిరసనకు పిలుపునిచ్చింది? రేపటి నుంచి ఏ విధంగా పార్టీ స్టాండ్ ఉండబోతుంది? మీకేమైనా సమాచారం ఉందా? మాకేం, ఒకటి తప్పు పద్ధతులు అరెస్ట్ చేస్తే డెఫినెట్గా దానికి రియాక్షన్ ఉంటుంది. సుప్రీంకోర్టులో వాదన నడుస్తుంది, సుప్రీంకోర్టులో అడ్వకేట్స్ ఉన్నారు. మేము న్యాయ పోరాటం, న్యాయంగా ధర్మంగా నీతిగా పోయే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. న్యాయ పోరాటం చేస్తాం. ఏదైతే సుప్రీంకోర్టులో కేసు ఉందో ఆ పోరాటం బట్టి మా రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తుంది, దాని ప్రకారం మేము కట్టుబడి ఉన్నాం. ఇది పరిస్థితి. రాష్ట్ర నాయకత్వం చెప్పిన విధంగా, రాష్ట్ర పార్టీ అధిష్టానం చెప్పిన విధంగా పూర్తిగా మా నిరసనలు ఉంటాయని చెప్తున్న పరిస్థితి. పూర్తిగా మనం మంచిర్యాల చౌరస్తాలో ఉన్నాం, ఒకసారి చూపొచ్చు. పోలీసులు అందరూ కూడా చేరుకున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలను కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే కార్యక్రమం కూడా ఉంది. వెంటనే పూర్తిగా అంటే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా సహకరించాలని ఇటు పోలీసులు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి ఆర్టీవీ స్క్రీన్పై చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పూర్తిగా ఇటు చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, బైఠాయించిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అటు ఆదిలాబాద్ చౌరస్తాలో
ప్రధానంగా జోగు రామన్న జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో పూర్తిగా నిరసన జరిగిన పరిస్థితి. అటు నిర్మల్లో కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇటు ఆసిఫాబాద్లో కూడా కోవా లక్ష్మి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు బోతులో నరేష్ జాదవ్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పూర్తిగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా కవిత అరెస్ట్ కేసులో నిరసనలు వెల్లువెత్తున్న పరిస్థితి కనబడుతుంది. అన్యాయంగా పూర్తిగా అటు కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. ఇంకొంతమందితో మాట్లాడిద్దాం. ఏంటన్నా అరెస్టుపై ఎట్లా స్పందించబోతున్నారు? నిరసనలు ఏ విధంగా ఉండవు? నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా కంపేర్ చేసుకుంటూ వచ్చినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి పాలన నాకు తెలిసి ఏ దేశంలో లేదనుకుంటా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు వింటేనేమో మోడీ, లేకపోతే ఈడీ, ఇవి రెండే నడుస్తూ ఉన్నాయి. చేతగాని బీజేపీ, సిగ్గులేని బీజేపీ నాయకులారా మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే పట్టపగలు నగదుతో దొరికినటువంటి రేవంత్ రెడ్డి పైన ఆ రోజు ఎందుకు ఈ ఈడీ కానీ ఐటీలు కానీ దాడులు చేయలేదు? ఎమ్మెల్యేలను కూడా వచ్చినటువంటి స్వామితో పాటు బీజేపీ నాయకులపైన ఎందుకు ఈ ఈడీ ఐటీలు దాడులు చేయలేదు? ఇవాళ కవిత గారి పైననే ఎందుకు ఇంత కక్ష కట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారో ఒక సమాధానం చెప్పాలి. మేము ఏమంటా ఉన్నామంటే, ప్రజాక్షేత్రంలో మీరు తెలంగాణ రాష్ట్ర సమితి, నేటి భారత రాష్ట్ర సమితితో కొట్లాడే దమ్ము లేక, కేసీఆర్ గారిని ఎదుర్కొనే సత్త లేక, నరం లేని నపుంసకుల్లాగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలపైన అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సిగ్గుమానం ఉంటే సమాధానం చెప్పాలి. శుక్రవారం రోజు వచ్చేసి శనివారం రోజు, ఆదివారం రోజు ఎట్లయినా కోర్టుకు హాలిడే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జైల్లో ఉంచాలి అని చెప్పేసి అరెస్ట్ చేసిన సందర్భం ఇలా ప్రజలందరికీ అర్థమవుతూ ఉన్నది. ఇంకొకటి, బాహటంగానే బీజేపీ నాయకులు గతంలో 2 సంవత్సరాల నుంచి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. కవితను అరెస్ట్ చేస్తే బీజేపీ ఎదుగుతుంది అంటే, మీ ఎదుగుదల కోసం బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలను అరెస్ట్ చేయడం ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం సూటిగా, నీకు చేతనైతే, మీ దగ్గర సాక్ష్యాలుంటే ఎక్కడ మీరు వాటిని బహిర్గతం చేయకుండా దొంగతనంగా ఒకవైపు కోర్టుకెళ్ళి మేము అరెస్ట్ చేయమని చెప్పేసి ఒకవైపు మీరు ఆడ హామీ ఇచ్చి వస్తారు కోర్టులో, సుప్రీంకోర్టులో. అదే రకంగా అరెస్ట్ వారెంట్ లేకుండా వచ్చేసి సోదాలు జరిగినాక కూడా ఇంట్లోకి ఎవరిని రానియకుండా అడ్డుకుంటూ ఉంటారు. అంటే మీ జాగిర్ అన్నట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన గురపాఠం చెప్పుతారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారితో గోక్కున్నోడు ఎవడు బాగుపడలేదు, అదే రకంగా నరేంద్ర మోడీ కూడా అదే గది పడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏంటి ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో ఈ అరెస్టుపై మీ నిరసనలు ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు మేలే చేసిండు కేసీఆర్ నాయకత్వం, కానీ కీడు చేయలేదు. డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతుతోటే మేము ముందుకు పోతాం. ఖచ్చితంగా ఈ ప్రజాక్షేత్రంలో ప్రజల ఆగ్రహావేశాలకు గురయ్యే పరిస్థితిని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. కేసీఆర్తో పూర్తిగా గోక్కున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. మోడీకి కూడా రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితి ఉండబోతుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చెన్నూరులో కావచ్చు, మంచిర్యాలలో కావచ్చు, బెల్లంపల్లిలో కావచ్చు, అటు కాగజ్నగర్లో కావచ్చు, ఆసిఫాబాద్లో కావచ్చు, బోత్లో కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, ఇటు నిర్మల్లో కావచ్చు, ముదోల్లో కావచ్చు, పూర్తిగా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అరెస్టుకు నిరసనగా పూర్తిగా రస్తారోకో చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఖచ్చితంగా అక్రమ అరెస్టును మేము వ్యతిరేకిస్తున్నామని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.